హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో ఎల్ఐసి డిపార్ట్మెంట్ వారు అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ కింద అమౌంట్ను ఇస్తామని చెప్పి ఎల్ఐసి అధికారులు అఫీషియల్ ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ స్కాలర్షిప్ అనేది మనకు 100% జెన్యూన్ అనమాట. అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గానే మనకు అప్లికేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. ఈ స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎల్ఐసి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనకు అఫీషియల్గా అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సంబంధించి స్కాలర్షిప్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే రామ్ మీ సేవ తరపున మేమైతే అప్లై చేసిస్తాము. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ స్కాలర్షిప్కు ఎవరు అప్లై చేసుకోవాలి, కావాల్సిన అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అమౌంట్ మనకు ఎప్పుడు ఇస్తారు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. సో ఈ వీడియోను తప్పకుండా చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఈ స్కాలర్షిప్కు ఎవరు అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో, అదేవిధంగా వొకేషనల్ కోర్సు కానీ డిప్లొమా కోర్సు కానీ కంప్లీట్ చేసి ఉంటారో, సో అందులో మార్క్స్ వచ్చేసి అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చిన వారు ఈ స్కాలర్షిప్కు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇందులో మెయిన్గా వచ్చేసి 2024-25 రీసెంట్ ఇయర్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు మెడిసిన్ సంబంధించి కానీ, అంటే ఎంబీబీఎస్ కోర్సు కానీ, అదేవిధంగా బీటెక్ కోర్సు కానీ, అలాగే జనరల్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కానీ, సో వారు వచ్చేసి ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా డిప్లొమా కోర్సు చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువనే ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏదో ఒక కోర్సు చేస్తున్నా కూడా, అంటే ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ ఏ కోర్స్ చేస్తున్నా కూడా వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే స్టడీ కంటిన్యూలో ఉంటారో ప్రజెంట్, సో వారందరూ కూడా ఈ స్కాలర్షిప్కు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి అమౌంట్ ఏ విధంగా ఇస్తారంటే సో ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎంబీబీఎస్ అవుతున్న వారికి అయితే కనుక 40,000 అయితే ఇస్తారనమాట. ప్రతి ఇయర్ ఇస్తారనమాట సెలెక్ట్ అయితే కనుక. అదేవిధంగా బీఈ బీటెక్ ఈ కోర్సెస్ చదువుతున్న వారికి అయితే కనుక ఈ స్కాలర్షిప్కి ఎంపిక అయితే కనుక 30,000 రూపాయలు అయితే పర్ యానం ఇస్తారనమాట. కోర్సు కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారనమాట సెలెక్ట్ అయితే కనుక. సో ఇది కూడా మనకు ఇయర్లో 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారనమాట. అంటే 6 నెలలకు ఒకసారి 15,000 చొప్పున ఇస్తారు. అలా ఇయర్కి వచ్చేసి 30,000 అనేది ఇస్తారు. మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, వొకేషనల్ కోర్సెస్ అయితే చదువుతుంటారు కదా 10th తర్వాత, సో వారికి వచ్చేసి పర్ యానం వచ్చేసి 20,000 రూపీస్ అయితే ఇస్తారనమాట. ఇది ఇయర్లో మనకు 2 ఇన్స్టాల్మెంట్స్ కింద 10,000 రూపాయల చొప్పున ఇస్తారు. సో ఈ స్కాలర్షిప్ మనకు పర్ యానం ఇస్తూనే ఉంటారనమాట. ఒక్కసారి సెలెక్ట్ అయితే కనుక ఆ స్టూడెంట్ సంబంధించి కోర్సు కంప్లీట్ అయ్యే వరకు ఈ ఎల్ఐసి ఫౌండేషన్ నుండి అమౌంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది 100% మనకు జెన్యూన్ అనమాట. సో ఈ స్కాలర్షిప్కు ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ఎవరైతే విద్యార్థులు మెరిట్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ వైజ్ కూడా సెలక్షన్ అనేది ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల మనకు డిసెంబర్ 22వ తారీఖు వరకు అయితే ఉందన్నమాట. ఆ లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఇక్కడ మనకు అప్లై హియర్ ఫర్ స్కాలర్షిప్ స్కీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటినీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత ఇందులో మనం మార్క్స్ మెమో, అలాగే రీసెంట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్స్ని సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే కింద వచ్చేసి మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ మొత్తం డీటెయిల్స్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మీరు సబ్మిట్ చేశారంటే కనుక సో నెక్స్ట్ మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకు మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఈ విధంగా గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ సంబంధించి అక్నాలజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో మనకు అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ స్కాలర్షిప్కు అర్హత పొందితే కనుక ఇదే మెయిల్కు మనకు అప్డేట్ అనేది వస్తుందన్నమాట.